సిద్దిపేట శరభేశ్వర ఆలయం చరిత్ర. జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణంలో రాష్ట్రకూట్ల కాలం నుంచి 16-17 శతాబ్దాల దాకా నిర్మాణమైన ఆలయాలు కనబడతాయి. చరిత్ర పూర్వయుగం, శాతవాహన కాల మానవాళ్ళు కూడా మా కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి ఇక్కడ లభించినాయి. పట్టణంలో ఆరాధ్య శైవుల దేవాలయం శరభేశ్వర ఆలయం. ఈ ఆలయ చరిత్రను తెలిపే ఇత్తడి రేకు శాసనం దేవాలయ ధ్వజస్తంభం మీద తాపడం చేయడం జరిగింది. ఈ శాసనంలో క్రీశకం 1877 జూన్ 16వ తేదీన, శాలివాహన శకం 1798 ఈశ్వరనామ సంవత్సరం జ్యేష్ఠశుద్ధ పంచమి నాడు త్రిలోక గురు మల్లికార్జున పండితారాధ్యుని వంశంలో జన్మించిన ఘట్టేపల్లి శరభాచార్యుల వారు సిద్దిపేటలో త్రైలోక్య గురు చెన్న మల్లికార్జున పీఠం ప్రతిష్ఠించాలని సంకల్పించుకొని 12 సంవత్సరాల పాటు ఆహారం లేకుండా నిరసన వ్రతం చేసి కాశీకి పోయి నర్మదా నదిలో లభించేటువంటి బాణలింగాన్ని సేకరించి తెచ్చి ఆలయ నిర్మాణం చేసి అందులో 1889 జూన్ 18వ తేదీన అంటే శాలివాహన శకం 1811 విరోధినామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పంచమి రోజు పరివార దేవతాయుక్తంగా శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. తర్వాత కొంతకాలానికి ఏ కారణం వల్లనో దేవాలయంలో నైవేద్య దీపారాధనలు ఆగిపోయినాయి. 5 సంవత్సరాల పాటు నిలిచిపోయినటువంటి ఈ సంధికాలం గురించి ఆలోచించినటువంటి సిద్దిపేట గ్రామ ప్రజలు కొంతమంది కలిసి శ్రీ విశ్వేశ్వర బాల భక్త సమాజాన్ని ఏర్పాటు చేసి ప్రతి సోమవారం ఆ ఆలయంలో భజనలు చేస్తూ గ్రామ ప్రముఖుల సహాయాన్ని అర్థించి వాళ్ళ ప్రోత్సాహంతో శాలివాహన శకం 1858 దాతనామ సంవత్సర వైశాఖ శుద్ధ తదే వృషభ లగ్నంలో అంటే 1936 ఏప్రిల్ 24 శుక్రవారం నాడు దేవాలయాన్ని పునరుద్ధరణ చేసినారు, అంటే జీర్ణోద్ధరణ చేశారు. ఈ గుడికి ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించినటువంటి దాని మీద ఈ శాసనంతో సహా ఆ ధ్వజస్తంభాన్ని చేయించిన వాడు మూర్తి లక్ష్మయ్య కొడుకు అనంతం. ఇది శరభేశ్వర ఆలయ చరిత్ర. సిద్ధి